అరే ఏమాయే పొద్దుగాలనే వచ్చే ఇంకా పంపకపోతివి. నెట్ మస్తు స్లో ఉంది మామ, అస్సలు అయితే లేదు. 2 మాటలు పెట్టినా ఫెయిల్ అయింది. ఏ గంటల రాలేదురా, ఇప్పుడే చూసినా. గదేమో అస్సలు ఓపెనే అయితే లేదు. రాత్రికి ఏమన్నా వస్తుందేమో, జరాగా రాదు. మామ ఖతర్నాకుందిరా, టీవీ కనెక్ట్ చేసినా అందరం చూసినాం. ఇగో గిట్లుంటది కొందరి కథ. కొత్త సినిమా విడుదలైతుందంటే ఫ్యాన్స్ కంటే ఎక్కువ ఆత్రం ఉంటది. అయితే పైరసీ పనిమంతులు మంచిగినాలకి ముచ్చట పుసుక్కున దొరికిండ్రనుకో, టాకీస్ లో సినిమా షూటింగ్లు బంద్ చేసి జైల్లో చిప్పకూడు తినాలే సుమా. తక్కువలో తక్కువ 3 ఏండ్లు మరి. అంతేకాదు మీ ఆస్తులు అమ్మినా సాలనంత దండగా కట్టాల్సిందేనట. ఈ సినిమా తీస్తానికైనా ఖర్చుల 100కి 5 రూపాయలు ఫైను, అంటే కోటికి 5 లక్షలు. 5 కోట్లయితే 25 లక్షలు. కానీ ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీయబట్టిరి. ఇక ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి. దొంగతనంగా రికార్డు చేసి బయట అమ్ముకుంటే ఎంత ఇస్తారో గాని అరెస్ట్ అయితే మీ జిందగీ మొత్తం బర్బాద్ అయ్యుడు పక్క. పైరసీకి వెళ్లి సినిమాలను కాపాడటానికి పాత చట్టాన్ని మార్చి గొట్టు శిక్షలు తెచ్చిండ్రు సెంటరోళ్ళు. మున్పు 3 నెలల జైలు శిక్ష, 3 లక్షల జుర్మానే ఉండే. మరి కాదా మరి? సినిమా అనేదే బిజినెస్ ఆయే. లక్ష పెట్టి 5 లక్షలు కమాయించాలని చూస్తారు. అసొంటిది మార్నింగ్ షోకు టాకీస్ లకు వచ్చిందో లేదో, ఫస్ట్ షో టైం వరకు పైరసీ రాబట్టే. టాకీస్ లకు ఓవుడు, ఫోన్లలో వీడియో తీసుడు, వెబ్సైట్ల కమ్ముడు. రిలీజ్ నాడే మంచి ప్రింట్ ఇంటర్నెట్ లో పెట్టే వరకు పబ్లిక్ పుక్కట్ల చూడమరిగిండ్రబ్బా. ఈగేముంది, కోట్లు పెట్టి తీసినోళ్లకు నున్నగా గుండు కొట్టినంత పని అయితాంది. పైరసీ గాళ్ళు చేయబట్టి నిరుడు 22,000 కోట్లు లాస్ అయిండ్రంటే చూడుండ్రిగా. మొన్న దొరికినోడు ఒక్కడే 40 సినిమాలు ఫోన్ లో రికార్డ్ చేసుకొని పోయిండట టాకీస్ లకు వచ్చి. ఈడ్చి పెడితే ఇంకెంత చేసి పాడైతారు అని ఈ రూల్స్ తెచ్చిండట. కానీ పైరసీ చేసిన వాళ్ళని మాత్రమే పట్టుకుంటామంటే ఎట్లా సార్లు? అవి ఏ వెబ్సైట్ లో పెడతాన్రో, ఎండ్ల చూడాలనో బుడ్డ పోరని అడిగినా చెప్తాడు. మొదలు గాళ్ళని అరెస్ట్ చేసి 70mm ల గొట్టు శిక్షల సినిమా చూపిస్తే బాగుంటది.